నవ్వుతున్నారు చూడండి మా అక్క. ఏమో స్క్రాప్ అంటా ఉంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమైతే ఒక ఎంగేజ్మెంట్కి వచ్చేసాము. సో వాటన్నిటిని కూడా మీకు కూడా రికార్డ్ చేసి పెడతామని చెప్పి ఒక చిన్న స్మైల్ రావాలి మీ అందరి ఫేస్లోనూ నా జర్నీ చూసేసి. సో అయినంత ఎంటర్టైన్ చేయడానికే చూస్తున్నాం ఈ డింపుల్ శ్రీ వ్లాగ్స్ ఛానల్ తరపు నుంచి. సో లెట్స్ గో అండ్ వాచ్ ద వ్లాగ్. ಅದಕ್ಕೆ ಸದ್ದಿಲ್ಲ ಮಲಗಿದ್ದೇನೋ ಏನೋ గైజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా ఆకు ఒక్కని ఇవ్వడం వాళ్ళకు పద్ధతి అంట. సో అందరికీ అట్లా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా గైజ్, ఆడవాళ్ళందరికీ ఇస్తున్నారు ఆకు ఒక్కని. ప్రతి ఇంట్లోనూ వాళ్ళ పద్ధతులు ఉంటాయి. సో ఇది వాళ్ళ పద్ధతి అని చెప్తున్నారు. సో అందరికీ నాకు తెలిసి హిందూస్ అందరూ కూడా ఆకు ఒక్క పెడతారు, కానీ మెయిన్ ఆడపిల్లలకి అట్లా పెడుతుంటారు, కానీ వీళ్ళందరికీ ఇస్తున్నారు. సో అంతా వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అదే చిన్న ప్లేట్స్ ఎక్స్చేంజ్ అంటారు కదా, అట్లాంటిది ఏదో పద్ధతి జరిగింది అంతే. సో కాసేపు ఇట్లే సైలెంట్గా ఉండిపోయినారు అందరూ. ಅದೇ ಹೇಳಿದ್ನಲ್ಲ అందరికీ ఇట్లా చాక్లెట్స్ ఇచ్చినారు గైస్. ఫంక్షన్ జరుగుతూ ఉంది. సో చుట్టూ జనాలు చాలా ఎక్కువగా ఉండడానికి ఆ లోపు తినేద్దామని తినేదానికి వచ్చేస్తాం ఇక్కడ. గైజ్ నేను ఎంగేజ్మెంట్ నుంచి డైరెక్ట్గా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చూడండి. చూడు నీ మొబైల్ ఎంత బాగా బ్రైట్ గా ఉంది. బాయ్ దు పప్పా. బాయ్ 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 పెద్దమ్మా. మళ్ళీ వస్తా, అలా చూద్దాం. నేను పప్పాయ తినను. మా పెద్దమ్మ వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండేది. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో కింద బేస్మెంట్కి వెళ్ళిపోయి, ఈరోజు దగ్గరే కాబట్టి అమ్మ వాళ్ళ ఇల్లు, సో నడిచి వెళ్ళిపోతాం. ఈ 3rd ఫ్లోర్లో ఉంది. హే హాయ్. సో బేస్మెంట్. బాయ్ అమ్మా. టూ 1 0 సారీ గ్రౌండ్ బేస్మెంట్. సో ఇది వాళ్ళ అపార్ట్మెంట్. గైజ్ ఇది అపార్ట్మెంట్. సో అక్కడ అప్పెక్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే మా ఇల్లు అంతే. అక్కడ ఎండ్ దగ్గర స్టార్ట్ చేస్తాం మళ్ళీ కెమెరా. యూజువలీ స్కూటీస్లోనే వచ్చి వెళ్తుంటాను.
అప్పుడప్పుడు ఒళ్ళు కొంచెం కరగని ఇక్కడ దగ్గరే కదా అని చెప్పి నడిచి వెళ్తుంటాం. చూడండి ఆ అప్ప దగ్గర పనసకాయలు అంతా ఉన్నాయి ఎవరో ఇంట్లో. చూపిస్తాను జూమ్ చేసి. కనిపిస్తుంది. సో ఇక్కడ అప్పొచ్చాక అక్కడ వెళ్తున్నారు చూడండి మా అక్క వాళ్ళే. సో మా ఇంటికి వెళ్తున్నారు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంతే, నాకు తెలిసి ఒక 200 మీటర్స్ 300 అంతే. సో మా లేవట్లో ఎప్పుడు చెట్లు అనేది ఉంటుంది. సో ఇంకేం అక్కడే ఇల్లు వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ చెట్లు ఉన్నాయి. గార్డెన్ సిటీ అన్నట్టు గార్డెన్ లేవట్లాగా ఉంది మాది. హలో గైస్, నేను వచ్చేసరికి ఇక్కడే మా అక్క బాబా ఇద్దరు వచ్చేసారు. నడుస్తలే పాట ఈరోజు ఇక్కడ మా అక్క పిలుచుకొని వచ్చింది. ఏమో స్క్రాప్ అంతా ఉందంట. ఇది వాల్ సైటే. ఇక్కడ ఫ్యాక్టరీ మరి ఏదో పెట్టున్నాము, ఇప్పుడు తీసేసారు అన్నీ.